హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ క్రేజీ ప్రసన్న. యాక్చువల్లీ మా హస్బెండ్ ఏమో చెప్తారంట మీకు. హాయ్ గాయ్స్. సో లాస్ట్ టైం నేను వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా మీద ఆయిల్ ప్రాంక్ చేశారు. వీళ్ళంటే ఏమంటే ఆయిల్ పడ్డదని చెప్పి నన్ను ప్రాంక్ చేశారు. సో నేను ఇవాళ ఏమనుకున్నానంటే వీళ్ళ ఇంట్లో మీద ఇంకొక ప్రాంక్ చేద్దామని. అంటే ఎలా అంటే తినని ఇంట్లో నుంచి పంపించేస్తున్నాను నేను. సో అది అలా రియాక్షన్ ఏముంటో చూద్దాం. ఒకరి ప్రాంక్ అనేది సక్సెస్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా. సో లెట్స్ వాచ్ అండ్ సీ. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను. ఆయిల్ ప్రాంక్ వీడియో కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో గాయ్స్ డోంట్ మిస్ సబ్స్క్రైబ్, షేర్. హాయ్ గాయ్స్. సో మేము ఇప్పుడే ప్రసన్న వాళ్ళ ఇంటికి వచ్చాం. సో చెప్పాను కదా నేను ప్రాంక్ వీడియో అనేది. సో చూద్దాం మీరు రియాక్షన్ అనేది ఎలా ఉంటుందో. లెట్స్ సీ. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. నేను ఏదో ప్రాంక్ చేద్దామని ఫీల్ అవుతున్నాడు, కానీ అది హిట్ అవుతుందా ప్రాంక్ లేదంటే ఫ్లాప్ అవుతుందా అనేది చూద్దాం రండి. ఉండాలంట అడుగు ఎందుకో. అరే కాదు నాన్న, నేను ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నా. ఏ రోజు అని ఉన్నానా? ఉంటా అని చెప్పిన. వారం ఉంటా, రెస్ట్ కావాలి నాకు అని చెప్పేసి అన్నా. అయితే కాదంట. ఉండు, మొత్తం ఆడే ఉండు, అవసరం లేదు అంటే అంట తీసుకోవద్దుంటే. చేసిన అన్ని గోల్డ్ షాప్ కి పోతాను. పోమన్నా మరి ఆడ ఉండి ఉండి చేసి పని అంతా చేసి నేను కూడా అలసిపోనా. మన 2 రోజులు ఉంటా నేను. వచ్చేస్తే అయిపోయాయి. అంటే వారం పోతా, 2 వారాలు పోతా. ఇప్పటిదాకా ఎన్ని వారాలు పోయినావు? ఉంటా. ఎన్ని రోజులు ఉండలేదా? అట్లనే ఉంటావు. ఎందుకు పెట్టుకుంటారంటే ఆయన మాట్లాడే మాట కూర్చో పెట్టుకుని ఉందని అట్లా కాదు. ఆయన రానంటుండగా వదిలేసి ఎక్కువ బతిలాడదు. మళ్ళీ ఏం మమ్మీ ఊకే లొల్లి. పోతా అంటే పొద్దున పోతా అంటే వారం పోయేసి వస్తా అంటే ఎప్పుడన్నావో అని చెప్పేసి అత్తమ్మ అన్నది. సరే పోయిరామ్మా అని చెప్పేసి అన్నదమ్మ మంచిగా. ఈయనకే ఇవాళ పోవాలంట. ఎప్పుడు పోతా అంటే వచ్చే వారము 5 వారము పోతానన్నా. అన్నాక తర్వాత ఏమంటాడు ఒక పని ఇవాళ పో, రేపు ఉండు, ఎల్లుండి వచ్చేసాయి. వచ్చిందే ఇప్పుడు మళ్ళీ ఎమ్మడ పో అంటే ఎట్లయితుంది? ఆయన కన్నా ఉండాలి అనడానికి. చెప్పు మళ్ళా. చెప్తా. ఓయ్యా కూర్చో. కూర్చోయ్యా. ఎందుకు రోడ్డు మీద మాట్లాడదాం అనుకుంటున్నావు? రోడ్డు మీద వేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు చూడు కదా మమ్మీ, ఇప్పుడు ఎవరు గెలుపుతున్నాను సైలెంట్ గా ఉన్నానా? అగో అన్నాడు ఆడికన్నా తెలుస్తుంది నీకు అని మాట్లాడుతున్నాను. ఇప్పుడే అది నిజం అది పోయి కూర్చో కూర్చోనా. నువ్వు నన్నే అంటారు మమ్మీ. మళ్ళీ ఆయన తప్పు ఉంది మమ్మీ. తప్పు ఉంటుంది. సర్దిద్దాలి. ఏం సర్దిద్దాలి? చెప్పినా పొద్దున్న నుంచి చెప్తున్నా.
పోతా పోతా అని చెప్పేసి పొద్దున్న చెప్తున్నా. 2 రోజులు కాదమ్మా, నేను ఎప్పుడు కానీ ఇవాళ వచ్చి రేపు ఎల్లుండి పోవడం, ఆయన ఎప్పుడు ఎంబడే ఉంటున్నాడు కదా, అట్లా కాదు. నేను రెస్ట్ తీసుకొని ఇక పోతా వారము, నేను ఆడనే ఉండి రెస్ట్ తీసుకొని మళ్ళీ వారం తర్వాత వస్తాను, అట్లా కాదంట. రోజులు ఉంటా మంచిగా మాట్లాడి చెప్పి రావాలి. అర్థం చేసుకునే పర్సనే కదా. ఇగో అర్థం చేసుకుంటాడు కాదంటలే అక్క నేను, కాకపోతే ఆయన మాట్లాడే మాటలు వినలేవు. ర్యాష్గా మాట్లాడొద్దు, మంచిగా మాట్లాడితే పంపిస్తారు. నాది మాట్లాడితే ఎంత హట్ అయితే మాట్లాడతారు. అదే కాదు అక్క, ఇప్పుడు నేనెంత హట్ అయినా నా గురించి ఆలోచిస్తున్నా, ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. నిన్న అంటలేను మొత్తం మీ నీకు చేతనైతే లేదా? అవును ఉంటావా? ఉంటా అని వారం ఉంటా అంటే అత్తమ్మ ఒప్పుకుంది. మళ్ళీ ఈయనకేం ప్రాబ్లము, ఇవాళ ఉండు రేపు ఇవాళ పో రేపు ఉండు ఎల్లుండ్రా అని చెప్పేసి అంటుండు. నేను అట్లా ఎట్లా వస్తా చెప్పు, నువ్వే చెప్పు మల్లిక. ఎప్పుడన్నా ఇన్ని రోజుల నుంచి ఎప్పుడన్నా ఉన్నానా? హెల్త్ మంచిగా అయినాక వస్తుందంట కదా. తీసుకొచ్చిన అందుకోసం నేను ఏమన్నా అన్నా ఇప్పుడు, అందుకోసం మీ సైడే మాట్లాడుతున్నాను. నేను బండి నేర్చుకోకుండా నేను అదే అనుకుంటున్నాను ఇద్దరు ఇట్లా. ఎందుకంటే నువ్వు మహేష్ గురించి తెలుసు నాకు, నువ్వు ఏది చెప్తే అది హా అనే అంత దిక్కొస్తుంది. నీ ఫీలింగ్ ఏది చెప్పవా? కాదు నీ ఫీలింగ్ ఏది చెప్పవా? అంటే సడన్ గా జారిపోయినట్టు అయింది. ఎంత కోపంగా మాట్లాడుతున్నాడు. నాకు చుట్టాలు పట్టుకునే తెలుసా. మమ్మీ నీ రియాక్షన్ చెప్పవా? తింటాను ఇంత మంచి చూసుకుంటుండే. ఇంత మళ్ళీ నాకు లోపల కొడుతుంది. వారం రోజులే కదా పంపిస్తాడు మహేష్ అని. నువ్వు ఆడాలనిపిస్తున్నా దాన్ని హెల్త్ బాగాలేనప్పుడు ఎంత మంచిగా చూసుకుంటా. అసలు మనం అవసరం కూడా పడలేదు. ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు? సో గైస్ చెప్పు. ప్రాంక్ మొత్తం అంతా బిస్కెట్ అయిపోయింది. నా వల్ల ఎందుకైతే నీ వల్ల. అసలు మనము ఫోన్ పెట్టి పోవాలి అట్లాంటిది. సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇట్స్ మీ క్రేజీ ప్రసన్న.